హాయ్ అండి, వెల్కమ్ టు వైషు రెసిపీస్. ఇవాళ రెసిపీస్ వచ్చేసి వరలక్ష్మి వ్రతం నైవేద్యాలు చూపించబోతున్నానండి. అరగంటలో ఈ 5 నైవేద్యాలు అయితే ఈజీగా చేసేసుకోవచ్చు. రవ కేసరి, మినపగారెలు, దద్దోజనము, చింతపండు ఆవ పులిహోర, అలాగే బెల్లం పరమాన్నం అండి. ఈ 5 అరగంటలోనే చేసేసుకోవచ్చు, టైం కూడా ఎక్కువ పట్టదు. పదండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ బెల్లం పరమాన్నం ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ 5 నైవేద్యాలు కూడా. ఫస్ట్ బెల్లం పరమాన్నం చేసేసుకుందాము. కుక్కర్ తీసేసుకొని కుక్కర్లోకి 1 కప్ రైస్ తీసేసుకోవాలి. అలాగే 1/2 కప్ పెసరపప్పు తీసేసుకోవాలి. 2-3 టైమ్స్ కడిగి పెట్టి ఉంచేసుకున్న తర్వాత 4 కప్స్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని మూత పెట్టేసి కుక్కర్కు విజిల్ పెట్టేసి 3-4 విజిల్స్ అయితే సరిపోతుంది. మనకు అన్నం పెసరపప్పు ఉడికిపోతుంది అనమాట. స్టవ్ వెలిగించి ఇంకొక గిన్నె పెట్టేసిన తర్వాత గిన్నెలోకి 2 కప్పుల బెల్లం వేసేసుకోవాలి. అలాగే 1/2 కప్పు వాటర్ వేసేసుకొని బెల్లం కరిగేంత వరకు కరిగించుకోవాలి. చూడండి, బెల్లం అయితే కరిగిపోతూ ఉంది. ఇప్పుడు మన కుక్కర్లో రైస్ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసేసుకుందాము. రైస్ అయితే ఉడికిపోయింది కదా, ఒకసారి గరిటెతోటి కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్లోకి 2 కప్స్ పాలు అయితే వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే అన్నీ కొలుచుకున్నామో అదే కప్పుతోటి వాడుకోవాలండి. 2 కప్స్ పాలు వేసుకోవాలి. వేసేసుకొని బాగా కలిపేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బెల్లం వాటర్ పెట్టాం కదా, అది కరిగిపోయింది. మీరు కావాలంటే వడగట్టుకోవచ్చు. నేనైతే కుక్కర్లో ఉన్న రైస్ అయితే బెల్లం వాటర్లో వేసేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత బాగా కలిపేసేసుకోవాలి. ఇంకాస్త దగ్గర పడాలి. ఇలా దగ్గర పడిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసేసుకోవాలి. తర్వాత ఇలాచి పౌడర్ వేసేసుకొని ఒకసారి అయితే బాగా కలిపేసేసుకోవాలి. ఇప్పుడు బెల్లం పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నెయ్యి వేసేసుకొని కట్ చేసుకున్న బాదం జీడిపప్పు ఫ్రై చేసేసుకొని బెల్లం పరమాన్నంలో వేసేసుకోవాలండి. ఒక చిన్న కడాయి పెట్టేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసేసుకొని కట్ చేసుకున్న జీడిపప్పు బాదం ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసేసుకొని మనం రెడీ చేసుకున్న బెల్లం పరమాన్నంలో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని నైవేద్యం అయితే దేవుడికి పెట్టేయచ్చు మనము. చూడండి, ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. మనకు ఫస్ట్ నైవేద్యం బెల్లం పరమాన్నం అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సెకండ్ నైవేద్యము చింతపండు ఆవ పులిహోర అండి. ఇది కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. పదండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఒక బౌల్లోకి 1/2 kg రైస్ అయితే తీసేసుకున్నాను. 2-3 టైమ్స్ కడిగి పెట్టి ఉంచుకున్న తర్వాత రైస్ కుక్కర్లోకి కడిగి ఉంచిన రైస్ అయితే వేసేసుకొని, నాకైతే 3 కప్స్ రైస్ పడింది 1/2 kg అంటే, కాబట్టి 5 కప్స్ వాటర్ అయితే వేసుకుంటున్నాను. రైస్ అయితే పొడి పొడిలాడుతూ వస్తుందన్నమాట. వేసేసుకొని మూత పెట్టి రైస్ కుక్కర్లో పెట్టేసేసుకోవాలి. ఇంకొక బౌల్ తీసేసుకొని 100 గ్రామ్స్ లేదా 120 గ్రామ్స్ చింతపండు తీసేసుకొని కడిగేసేసుకొని చింతపండు అయితే మునిగేంత నీళ్ళు పోసేసి నానబెట్టేసుకోవాలి. ఒక 20 నిమిషాలు నానిన తర్వాత చేతితోటి బాగా కలుపుకోవాలి. చింతపండు స్క్వీజ్ అయితే తీసేసుకోవాలండి, గుజ్జు అనేది. ఇలా చింతపండు గుజ్జు ఒక జాలి గెంటతో తీసుకొని వడగట్టుకొని పక్కన ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి మనం తీసుకున్న చింతపండు గుజ్జు ఉంది కదా, కడాయిలో వేసేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి. సిమ్లో నుంచి మీడియం ఫ్లేమ్లోకి పెడుతూ మరిగించుకోవాలి. చింతపండు గుజ్జు వచ్చేసి చూడండి కొంచెం దగ్గర పడింది కదా చింతపండు గుజ్జు వచ్చేసి. ఇప్పుడు కట్ చేసుకున్న 4-5 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని బాగా కలిపేసేసుకొని ఇంకాస్త దగ్గర పడాలి చింతపండు గుజ్జు వచ్చేసి.
చూడండి చింతపండు గుజ్జు అయితే రెడీ అయిపోయింది పులిహోరకి. ఒకసారి కలిపేసేసుకొని స్టవ్ ఆపేద్దాము. మనకి పులిహోరకి చింతపండు గుజ్జు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు తాలింపు కోసం ఇంకో కడాయి పెట్టేసి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని 1/2 కప్పు పల్లీలు, 1/2 కప్పు శనగపప్పు వేసేసుకొని ఫస్ట్ ఈ రెండు ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని చిట్పట్లాడిన తర్వాత కట్ చేసుకున్న ఒక 8 పచ్చిమిరపకాయలు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే 10 జీడిపప్పులు, కట్ చేసుకున్న ఎండుమిర్చి వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. అలాగే కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ వేసేసుకొని బాగా కలిపేసేసుకోవాలి. తాలింపు చక్కగా తాలింపు చేసేసుకోవాలి. చూడండి ఇంగువ కూడా వేసేసుకుంటున్నాను 1/2 టేబుల్ స్పూను. ఇలా తాలింపు అంతా ఫ్రై అయిన తర్వాత స్టవ్ అయితే ఆపేద్దాము. ఒక బేసన్లోకి రైస్ అయితే తీసేసుకున్నాను. రైస్లోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం తాలింపు వేసుకున్నాం కదా, తాలింపు తెచ్చేసి అన్నంలో వేసేసుకోవాలి. ఇప్పుడు చింతపండు పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసుకోవాలి. చింతపండు గుజ్జు ఇలా చేత్తోనే బాగా కలిపేసుకోవాలి. అలా అయితేనే చింతపండు గుజ్జు పులుపు అంతా బాగా పడుతుంది రైస్కి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవపిండి అయితే వేసుకోవాలి. ఆవాలు, మెంతులు డ్రై రోస్ట్ చేసి గ్రైండ్ చేసుకున్న పౌడర్ అండి ఆవపిండి. తర్వాత సన్న కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకొని బాగా కలిపేసేసుకుంటే అంతేనండి, మనకు చింతపండు ఆవ పులిహోర అయితే రెడీ అయిపోయింది. అమ్మవారికి రెండవ నైవేద్యం కూడా రెడీ అయిపోయింది అనమాట. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని అమ్మవారి దగ్గర అయితే పెట్టేసుకోవచ్చు మనము. రెండవ నైవేద్యం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మూడవ నైవేద్యం దద్దోజనం ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ఇది కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఒక బౌల్లోకి వేడి వేడి అన్నం అయితే తీసేసుకొని గెరిటితోటి మెత్తగా చేసేసుకోవాలి. వేడి వేడి అన్నం అయితేనే మెత్తగా అయిపోతుంది. ఇలా మెత్తగా చేసుకోవాలి. ఇలా మెత్తగా చేసేసుకున్న తర్వాత 1 కప్ పెరుగు, ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్ పెరుగు, 1 కప్ పాలు వేసేసుకొని బాగా కలిపేసేసుకోవాలి. సరిపోకపోతే ఇంకొన్ని పాలైనా యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు తాలింపు కోసం కడాయి పెట్టేసి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసేసుకుంటున్నాను. మీరు కావాలంటే నూనెతో అయినా తాలింపు పెట్టుకోవచ్చు. నెయ్యితోటి టేస్ట్ బాగుంటుంది. 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు ఫ్రై చేసేసుకొని ఆవాలు, జీలకర్ర వేసేసుకోవాలి. కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఒక 5-6 జీడిపప్పులు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసేసుకొని తాలింపు అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇలా తాలింపు ఫ్రై అయ్యాక మనం కలిపి ఉన్న అన్నంలోకి వేసేసుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, సన్నగా కట్ చేసేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా కలిపేసేసుకోవాలి. అంతేనండి, దద్దోజనం అయితే రెడీ అయిపోయింది. మూడవ నైవేద్యం కూడా రెడీ అయిపోయింది. ఒక బౌల్లోకి తీసేసుకుందాము, అమ్మవారికి సమర్పించేసుకుందాము. అంతేనండి, మూడవ నైవేద్యం దద్దోజనం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు 4వ నైవేద్యం మినపగారెలు ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ఒక బౌల్లోకి 2 కప్పుల మినపప్పు అయితే తీసేసుకుంటున్నాను. నాలుగైదు సార్లు మినపప్పు బాగా కడిగేసి మినపప్పు మునగంగా వాటర్ పోసేసుకోవాలండి. ఇలా వాటర్ పోసేసుకున్న తర్వాత ఒక 4 గంటలైతే నాననివ్వాలి. మినపప్పు వచ్చేసి మూత పెట్టేసి ఒక 4 గంటలైతే నాననిద్దాము మినపప్పు. 4 గంటల తర్వాత చూడండి ఎంత చక్కగా నానిపోయిందో మినపప్పు. నీళ్ళని వంపేసి ఒకసారి మినపప్పు కడిగేసి మిక్సీ జార్ తీసేసుకొని మినపప్పు మిక్సీ జార్లో వేసేసుకోవాలి.
ఇలా తగినంత మినపప్పు వేసుకున్న తర్వాత 1 ఇంచ్ అల్లం ముక్క, ఒక 4 పచ్చిమిరపకాయలు వేసేసుకొని మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. అవసరమైతేనే కొన్ని వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి, ఎక్కువ వాటర్ వేయొద్దు గ్రైండ్ చేసేటప్పుడు. ఒక బౌల్ తీసేసుకుందాము. చూడండి మినపప్పు గ్రైండ్ చేసింది కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఒక బౌల్లోకి వేసేసుకుందాము మినప్పిండిని. ఇలా మినప్పిండిని ఒక బౌల్లో అంతా తీసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, కట్ చేసుకున్న కరివేపాకు, కొత్తిమీర, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని బాగా కలిపేసేసుకోవాలి. ఇలా మంచిగా కలుపుతూనే ఉండాలి ఒక 2 మినిట్స్ వరకు. చూడండి పిండి అయితే రెడీ అయిపోయింది గారెలకు. పెద్ద నిమ్మకాయ అంత పిండి ముద్ద తీసేసుకొని ఒక కవర్లో అయితే వేసుకుంటున్నాను, నేను కవర్తో వేసుకుంటున్నాను వడలు. చూడండి ఇలా వేసేసుకొని మధ్యలో హోల్ పెట్టేసేయాలి, అంతే మినపప్పు గారె. చూడండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసేసి మనం చేసుకున్న గారెని ఆయిల్లో వేసేసుకోవాలి. అలానే ఒక్కొక్కటి వేసుకుంటూ ఉండాలి. కడాయికి సరిపడానన్నీ వేసుకోండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒక పక్క వేగాక ఇంకొక వైపుకి తిప్పుకోవాలి. ఇవి మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి, అలా అయితేనే వడలు లోపల వరకు ఉడుకుతాయి అన్నమాట. చూడండి మినపగారెలు అయితే రెడీ అయిపోయాయి కదా, ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇంకొక వాయ కూడా అలాగే చేసేసుకోవాలి. అంతేనండి, ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. 4వ నైవేద్యం అయితే రెడీ అయిపోయింది మినపగారెలు. అలాగే 5వ నైవేద్యం వచ్చేసి కేసరి అండి, రవ్వ కేసరి. పదండి ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసేసుకొని కట్ చేసుకున్న బాదం జీడిపప్పు వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత కొన్ని కిస్మిస్లు వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. వేగాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసేసి 1 కప్ రవ్వ అయితే వేసేసుకోవాలి, బొంబాయి రవ్వ వేసేసుకొని సిమ్లోనే 4-5 నిమిషాలు మంచి ఫ్లేవర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై చేసేసుకున్న తర్వాత 1 కప్పు రవ్వకి 3 కప్పుల నీళ్లు వేసేసుకోవాలి. నేను వేడి నీళ్ళు వేసుకుంటున్నాను, ఆల్రెడీ మరిగించిన వాటర్ వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకోవడం వల్ల మనకు త్వరగా అయిపోతుంది రవ్వ కేసరి కూడా. ఇలా వేసేసుకొని బాగా కలిపేసేసుకోవాలి ఉండలు లేకుండా. ఇలా ఉండలు లేకుండా కలిపేసేసుకున్న తర్వాత దగ్గర పడిన తర్వాత 1 కప్పు బొంబాయి రవ్వ కాబట్టి 1.5 కప్ షుగర్ అయితే వేసుకుంటున్నాను. మీరు షుగర్ తక్కువ తినపై తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ తినపై అయితే ఎక్కువ వేసుకోవచ్చు. 1 కప్పు బొంబాయి రవ్వకి 1.5 కప్ షుగర్ అయితే పడుతుందండి. వేసేసుకొని షుగర్ బాగా కలిపేసేసుకోవాలి. షుగర్ అంతా కరిగి దగ్గర పడుతున్నప్పుడు 1/4 కప్పు పాలు వేసేసుకుంటున్నాను. ఇది కాచి చల్లార్చిన పాలు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా దగ్గర పడినప్పుడు చిటికెడంతా ఫుడ్ కలర్ వేసేసుకుంటున్నాను, ఎల్లోది. ఇది ఆప్షనల్ అండి, నేను వీడియో కోసం అయితే వేసాను. మీరు కావాలంటే కుంకుమ పువ్వు నీళ్ళు వేసేసుకోవచ్చు. ఫుడ్ కలర్ వేసిన తర్వాత బాగా కలిపేసేసుకొని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, ఇలాచీ పౌడర్ వేసేసుకొని బాగా కలిపేసేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుంటే అంతేనండి. 5వ నైవేద్యం కూడా రెడీ అయిపోయింది, రవ్వ కేసరి. ఒక బౌల్లోకి తీసేసుకొని అమ్మవారికి అయితే సమర్పించవచ్చు. ఈ 5 నైవేద్యాలు ఒక అరగంటలోనే అయిపోతాయండి, ఈజీగా అయిపోతాయి. రవ్వ కేసరి, దద్దోజనం, చింతపండు ఆవు పులిహోర, మినపగారెలు, అలాగే బెల్లం పొంగలి అండి.
చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు కూడా అమ్మవారికి చేసి నైవేద్యం పెట్టండి. మీకు వీడియో నచ్చిందా? నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ కూడా చేయండి. మీకు ఈ నైవేద్యాలు ఎలా అనిపించాయో కామెంట్లో కూడా చెప్పండి. ఈజీగా చేసేసుకోవచ్చు అండి హాఫ్ అన్ అవర్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.